ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. నో సర్వెంట్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్, for either he will hate the one and love the other, or he will be devoted to the one and despise the other. Gospel of Luke chapter 16 verse 13. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి ఇద్దరిని సేవించలేడు, ప్రేమించలేడు. ఒకవేళ ఆ విధంగా సేవించినా ఎవరినో ఒక్కరినే ఎక్కువగా ప్రేమిస్తాడు, ఒక్కరినే అనుసరిస్తాడు అని ఈరోజు లేఖన భాగములు సెలవిస్తున్నాయి. ఈరోజు వాక్య భాగమును మనం గమనిస్తే ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారి శిష్యులకు చెబుతున్నట్లుగా వాక్య భాగము ఆధారంగా మనం చూడవచ్చు. ఈ ఉపమానం ఈ విధంగా వివరించబడి ఉంది. ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడిగా ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. అయితే అతను న్యాయమైన గృహ నిర్వాహకుడు కాదు, అతను అన్యాయస్తుడు. గృహ నిర్వాహకుడు అంటే ఒక ఇంటిలో ఏం కావాలో, ఏమి అవసరతలు ఉన్నాయో, ఎక్కడ ఎలా డబ్బు ఖర్చు పెట్టాలో, ఎవరికి ఎంత జీతం ఇవ్వాలో, ఇవన్నీ కూడా ఒక సూపర్వైజర్గా ఉండి చూసుకునేటువంటి వ్యక్తి. ఇతను మంచివాడైతే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఇతను అన్యాయస్తుడు. అనగా తనకు ఇవ్వబడిన పనిలో నమ్మకత్వం కలిగి లేడు. అబద్ధపు లెక్కలు వ్రాసి ఖర్చు తక్కువైనా సరే ఎక్కువైందని చూపించి తన యజమానిని మోసం చేస్తున్నాడు. ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో కూడా, ఉద్యోగాల్లో కూడా నమ్మకంగా ప్రజలు ఉండలేకపోతున్నారు. ఇచ్చే శాలరీ సరిపోక ఆశపడి తప్పుడు లెక్కలు చూపిస్తూ యజమానుని మోసం చేస్తూ జీవిస్తుంటారు కదండి. అయితే అది ఎవరు గ్రహించలేరు అని అనుకుంటారు, కానీ తప్పు లేదా అబద్ధము, పాపము లేదా మోసము ఏదైనా ఎక్కువ రోజులు దాచిపెట్టలేరు. ఏదో ఒక రోజు బయటపడక తప్పదు, ఏదో ఒక రోజు దొరికిపోక తప్పదు. ఆ రోజు నా పరిస్థితి ఏంటి అని ఆలోచించే జ్ఞానము లేక అనేకులు ఇలానే వారి ఉద్యోగాల్లో, పనుల్లో, బిజినెస్లో, పార్ట్నర్షిప్లో అక్రమంగా నడుచుకుంటారు. ఈ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు కూడా అలానే ఆలోచించి అక్రమం చేసి చివరకు ఒక రోజు యజమానునికి దొరికాడు. దొరికిన ఆ వ్యక్తి తనకున్న ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఎందుకంటే అతను అలా చేయాల్సి వచ్చిందంటే అతను యజమానుని కంటే అతని దగ్గరున్న ధనాన్నే ఎక్కువగా ప్రేమించాడు. ఆ వ్యక్తికి ఒక యజమాని కాదు, ఇద్దరు యజమానులు. ఒకరు ఆ ఇంటి ఓనర్ అయితే మరొకరు డబ్బు. యజమానుడి చెప్పినట్లు చేయలేదు, కానీ డబ్బు చెప్పినట్లు చేశాడు. అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇద్దరికి మీరు దాసులుగా ఉండలేరు, అది అసాధ్యం. ఈ రోజున అనేక మంది విశ్వాసులు ఇద్దరికి దాసులుగా ఉందాము అని ట్రై చేస్తున్నారు. ఇటు దేవుణ్ణి మెప్పించాలి, అటు ఈ లోకాన్ని మెప్పించాలని తెగ ఆరాట పడుతున్నారు. దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటున్నారు, ఆయన కాపుదల కావాలంటారు, మరియు ఈ లోకంలోని ఎంజాయ్మెంట్ కూడా కావాలంటారు. అయితే అందులో కొందరు అనుకుంటారు, మేము ఈ లోకం కన్నా, ఈ ఉద్యోగం కన్నా, ఈ డబ్బులు ఆస్తుల కన్నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాం, మిగతా వాటిని తక్కువగా ప్రేమిస్తున్నాము అని. అది అబద్ధం. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ లోకాన్ని ప్రేమిస్తాడో లేదా ఇష్టపడతాడో అప్పుడే అతను దేవుణ్ణి తృణీకరించినటువంటి వ్యక్తి. లేఖనములు సెలవిస్తున్నాయి, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని. ఎందుకండి లోకాన్ని ప్రేమిస్తారంటే దేవునితో ఉంటే ఏమీ ఉండదు, దేనిని మేము అనుభవించలేమో, జీవితం ఒక్కటే, దానిని ఉపయోగించుకోవాలి, భక్తి అని టైం వేస్ట్ చేసుకోవద్దని వారిలో అపవాది ఆలోచన కలగజేస్తాడు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉన్న ఈ ఒక్క జీవితాన్ని మనం దేవునికిస్తే ఎక్కడా కూడా మనం లాస్ అవ్వము, ఏది కోల్పోము. ప్రతి ఈవిని మనము అనుభవించగలుగుతాము. మనకిచ్చిన ప్రతి నిమిషం కూడా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే దేవుడు ఉంటేనే, యేసయ్య ఉంటేనే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. దేవుడు ఈ రోజున నీకు ఇచ్చిన దానిలో అది కొద్దిదైనా చిన్నదైనా అందులో నీవు నమ్మకంగా ఉండి చూడు, దేవుడు దానిని గొప్ప
గొప్పగా దీవిస్తాడు. చిన్న చిన్న విషయాలలో పాపం చేయకు, అబద్ధం ఆడకు, నమ్మకాన్ని కోల్పోకు, ఇందులో ఏముందిలే అని అస్సలు అనుకోకు. ఆ చిన్న విషయాన్ని బట్టే దేవుడు నీకు పెద్దదానిని అప్పగిస్తాడు. కాబట్టి నీవు ఏ పని చేస్తున్నా అది నీ అర్హతకు ఎంత తక్కువదైనా సరే ఇది నేను చెయ్యాలా అని మాత్రం అనుకోకు. దేవుడు దాని ద్వారానే నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. నీవు ఊహించని స్థాయికి ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవం కలిగిన మా దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా మరి తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మేము ఈ లోకాన్ని మెప్పించేవారిగాను మరి ప్రభా మిమ్మల్ని మెప్పించేవారుగా ఉండలేమని, ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించేవారుగా మేము ఉంటామని ప్రభువా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి సూటిగా తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములయ్యా. అయ్యా, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా, మీరిచ్చినటువంటి ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తులముగా, అయ్యా మీరిచ్చినటువంటి పనిలో నమ్మకమైన వారిగా మేము ఉండి మీరిచ్చు దీవెనలు మేము పొందుకుంటామని, ఊహించని స్థాయికి మమ్మల్ని తండ్రి మీరు తీసుకొని వెళ్తారని అయ్యా మరి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు ప్రభా. ఎందరైతే బిడ్డలు ప్రభా అయ్యా వారు చేస్తున్న ఉద్యోగములో అన్యాయాలు అక్రమాలు చేసుకుంటూ ఉంటున్న బిడ్డల హృదయాలను మార్చండి. చిన్న పనిలో అయినా ప్రభా నమ్మకంగా ఉండి మీకు ఇష్టమైన బిడ్డలుగా వారు ఉండుటకు సహాయము దయచేయండి. అదేవిధంగా అనారోగ్య సమస్యలతో ఈ రోజున ఎందరైతే బిడ్డలు బాధను అనుభవిస్తున్నారో వారికి ఉన్న ఆ రోగముల నుండి, రుగ్మతల నుండి, శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి. మీరే ప్రతి బిడ్డను స్వస్థపరచండి. మీపైన నమ్మకాన్ని తండ్రి బిడ్డలు కలిగి స్వస్థపరుస్తారనేటువంటి అయా మరి తండ్రి విశ్వాసము బిడ్డల్లో మీరు కలగజేయమని వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డ ప్రభువా మరి తండ్రి సంపూర్ణ ఆరోగ్యముతో ఉండులాగున సహాయము దయచేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. యేసు నామములో ప్రభువా వారికి ఉన్న ప్రతి అవసరతను అక్కరను తండ్రి తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము. ఉద్యోగ సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాన్ని జరిగించండి. అయా బిడ్డలు ఎన్నో సంవత్సరాలుగా మరి కష్టపడుతూ మరి ప్రభా మరి తండ్రి ప్రిపేర్ అవుతున్నటువంటి బిడ్డలను కూడా మీరు దీవించండి. మీ జ్ఞానము చొప్పున వారిని నడిపించండి. అయా మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభువా వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క సహాయము బిడ్డలకు దయచేయండి. సాటి అయిన సహకారిని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. మీ యొక్క చిత్తములో వారి వివాహము జరుగుటకు కృపను అనుగ్రహించండి ప్రభువా. గర్భఫలము లేని బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎన్నో హాస్పిటల్కు తిరిగినప్పటికీ నా తండ్రి ఫలితం లేక మరి తండ్రి వారికి ఉన్న ధనాన్ని అంతా ఖర్చు చేసుకొని ప్రభా ఈ రోజున ఏమీ లేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు ధైర్యపరచండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి మీపైన విశ్వాసము కలిగి ఉండునట్లుగా మీకు ప్రార్థన చేసే వ్యక్తులుగా వారిని నిలవబెట్టండి. అద్భుతాన్ని వారి జీవితంలో జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరే బిడ్డలకు తోడుగా ఉండండి. కావలసిన బ్లడ్ని సమకూర్చండి. సంపూర్ణ ఆరోగ్యముతో తల్లి బిడ్డలను తండ్రి నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా దేశాన్ని, అధికారులను మీరు దీవించండి అయ్యా. మా భారతదేశమునకు తండ్రి మీరు తోడుగా ఉండండి. దైవ సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని, వారి కుటుంబాలను, వారి సంఘాలను మీరు దీవించండి. సంఘానికి తండ్రి శిరస్సై ఉన్న దేవుడవు ప్రభా అయ్యా మీ యొక్క ఆత్మచేత వారిని నింపి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. సువార్థికులను దీవించండి అయ్యా. వారు వెళ్ళే మార్గం అంతటిని సరళము చేయండి ప్రభా. మీ యొక్క పని నిమిత్తము వారు వెళ్తుండగా వచ్చే ఆటంకులను, అడ్డంకులన్నింటినీ యేసు నామములో కొట్టివేయండి. మిషనరీస్ ని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా ఇరుకులలో, ఇబ్బందుల్లో, వేదనతో, బాధతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. కోర్టు సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. భూతగాథ సమస్యల నుండి బిడ్డలకు విడుదలను దయచేయండి. మీరే వారి పక్షాన న్యాయమును తీర్చండి. న్యాయాధిపతివైన దేవుడవు తండ్రి మీ తట్టు చూస్తుండగా అద్భుతాన్ని జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. విరిగి నలిగిన హృదయముతో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించమని అయా మీరే బిడ్డలకు అయా సమాధానాన్ని కలగజేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి
ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.